దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని సొలొమోను గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. జ్ఞానవంతురాలు, మంచి లక్షణములు కలిగినటువంటి గుణవతి అయిన భార్య, ఆ భార్య తన భర్త బ్రతుకు దినములన్నీ మేలు చేస్తుంది కానీ కీడు చేయదని దేవుని వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుడు సహోదరుడు తెలియజేస్తాడు, తన భార్య ఎప్పుడు గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. తల్లిగారింటికి వెళ్ళిపోగానే ఆ కుటుంబ సభ్యులు తన కూతురికి బుద్ధి చెప్పి పంపరండి, ఇంకా మూర్ఖులుగా ప్రవర్తిస్తూ పంచాయతీలు, పోలీస్ స్టేషన్స్, గొడవలు, కేసులని అంటే మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారట. లోతు గారి భార్య దేవునికి భయపడదు, భర్త మాట వినదు, తాను ఉప్పు స్తంభంగా మారిపోయింది. యోబు గారు భార్య కూడా భర్త మాట వినదు, దేవునికి భయపడదు. యోబు గారు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడగానే తన భార్యను గద్దిస్తాడు. జ్ఞానవంతురాలుగా, బుద్ధిమంతురాలుగా ఉండాలి అని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు.